అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 11వ వచనం అనుకుంటాను. ఒకసారి చదవండి, వచ్చిన చదవాలి మీరు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం తొందరగా. చూడండి, మీలో అందరికంటే గొప్పవాడు నీకు పరిచారకుడై ఉండలేదు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చూసారండి, నువ్వు దేవుళ్ళు గొప్పవాడిగా ఉండాలంటే, గొప్పగా ఎదగాలంటే, గొప్ప జీవితం నీకు ఉండాలంటే, పరిశుద్ధత అభిషేకం పొందుకోవాలంటే, గొప్ప కార్యాలు చేయాలంటే, ఆత్మను రక్షించాలంటే, అభిషేకం పొందుకోవాలంటే, గొప్పవాడు ఎలా ఉండాలంటే పరిచారకుడై ఉండా. గొప్పవాడు ఎలా ఉండాలి చెప్పండి? పరిచారం చేయాలా, పరిచారం చేయాలా. ఇల్లు ఓడమంటే ఓడవట్లే, అంట్లు కడగమంటే కడగట్లే, ఇగో అడ్డం వస్తుంది. అవునా కదా? అన్నం వండమంటే వండటంలే, కూర చేయమని చేయట్లే, పని చేయమని చేయట్లే. చూసారా ప్రేమ పెట్టారా? ఈ చిన్న చిన్న విషయాలు. గొప్ప విషయం ఏంటంటే శత్రువుని క్షమించట్లే. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళా ఫస్ట్లో, కొత్తగా ఉన్నప్పుడు. ఇంట్లో బయట నెట్టేస్తే ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, బైబిల్ ట్రైనింగ్ పంపిస్తాను నిన్ను, ఆడు బాగా నేర్చుకొని చెప్పాడు. గస్పల్ బరాసి అని హైదరాబాద్ 1000 మంది పాస్టర్లు అక్కడ ట్రైనింగ్ ఉన్నాను. ఇప్పుడు ఎక్కువ ఉన్నాను, నేను చెప్పేది 20 సంవత్సరాల కింద మాట. ఆ యొక్క పెద్ద సంస్థని, ఆ కాలేజీని నడిపిస్తున్న వ్యక్తి యోహాన్ గారిని, అపోస్తలుడు యోహాన్ అని పెద్ద ఆయన అన్నమాట. మేము కలర్ చూసాను. నేను ఆయన వచ్చాడు, ఆయన 10 సంవత్సరం వస్తాడు, వచ్చి గ్రాడ్యుయేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి గ్రాడ్యుయేషన్ ఇద్దామని వచ్చాడు. వచ్చి కారు దిగాడు, మేమందరం వెళ్ళాం ఆయన చూస్తానికి. ఆయన ఆ దారి ఇచ్చాం, దారి ఉంది, పోతా ఉన్నాడు. పోతా ఉంటే మేము వెనకపోతానికి ముందు పోతుంటే చూడండి, అక్కడ ఎవరు కూర్చున్నారు, గళ్ళవు చేస్తున్నారు, అక్కడ కూర్చున్నారు. ఆయన పోతా ఆయన ఖర్చు తీసుకొని ఆయన శుభ్రం చేశాడండి. ఎందుకు చేశాడండి? ఆయన చేయాల్సిన పని ఉందా? అది గల్లని తీస్తారా? నేను గల్లని మీరు తీయగలరండి? తీస్తారా మీరు? ఏంది గల్ల అంటారే కానీ తీస్తారు మీరు? చూడండి, ఆయన ఏం చేశాడు? పెద్ద గొప్ప వ్యక్తి అతను. ఆ గల్ల తుడుస్తున్నాడండి. ఎప్పుడైతే తుడుస్తున్నాడో అప్పుడు పరిగెత్తుకుని పోయాం మేము. ఫస్ట్ గారు మీరు ఆగండి. చూడండి ప్రియమైందండి, అది చెప్పొచ్చు, అయ్యా అది శుభ్రం చేయి, ఇది శుభ్రం చేయాలి, కాపాడచ్చు, చెప్పొచ్చు, ఆయనకి అధికారం ఉంది. అందుకే ఆయన గొప్పవాడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన గొప్పవాడైనాడండి. కనుక ప్రియమైన దేవుడు పెట్టారా, నేను చెప్తున్నాను, నువ్వు గొప్పవాడి కావాలి దేవుళ్ళు, లోకంలో కాదు. లోకంలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. దేవుళ్ళో నువ్వు గొప్పవాడు కావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వే తగ్గించుకోవాలా, ఒకరిని తగ్గించరు. నిన్ను నీవే తగ్గించుకున్నప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడతాడు. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడు, ఆటోమేటిక్ వాడు తగ్గించబడతాడు, తగ్గిపోతాడు. అంటే దేవుడు తగ్గిస్తే అర్థం దానికి అంతే. అర్థమవుతుందా? నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఇచ్చిస్తాడు, నువ్వు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. అర్థమవుతుందండి? కనుక ప్రేమ సహోదరులారా, నేను చెప్తున్నాను, నువ్వు తగ్గించుకో. దేనిలో తగ్గించుకోవాలా? మాటల్లో తగ్గించుకోవాలా, ప్రవర్తనలో తగ్గించుకోవాలా, ఆలోచనలో తగ్గించుకోవాలా, చేసే పనులు తగ్గించుకోవాలా. గమనించండి, అర్థమవుతుందా? తగ్గించుకుంటున్నావు నీ జీవితం? తగ్గించుకుంటున్నావా? ఎవరైతే తగ్గించుకుంటారో ప్రియమైన సహోదరులారా, దేవుడు వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా.